ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఈ ఇరుకులలో నీ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నావు. నీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నావు. ఇంటిలో ఉన్న శోధన, ఇంటిలో ఉన్న కష్టాలు, ఇంటిలో ఉన్న ఇరుకులు, భరించలేని భారాలు, ఈ అప్పులు తలభారంగా మారి నువ్వు ఎలాగైపోతున్నావు తెలుసా? నీ పరిశుద్ధతను, నీ ఆరాధనను, నీ పరిచర్యను కాపాడుకోలేక, నీ విశ్వాసాన్ని కాపాడుకోలేక దేవుని ఎదుట నువ్వు సరిగా నిలబడలేకపోతున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా కూడా నువ్వు అనేది ఏంటో తెలుసా? నీ నోటి నుండి ఎన్ని భారాలు ఉన్నాయో ప్రభువా, ఆ భారాలన్నీ తీర్చుకోలేకపోతున్నానయ్యా, ఈ కష్టాలు ఉన్నాయా, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, ఇలా ఉండకూడదు అనుకుంటానా, ఈ బాధ నన్ను ఎంతో కుదిపేస్తుంది, ఈ నష్టం ఎంతో బాధింపచేస్తుంది, ఎంతో బాధింపచేస్తుంది అయ్యా. అందుకే నేను నీ కొరకు ఎలా ఉండాలో, ఎలా ప్రకటించాలో, ఎలా భుజాన్ని వేసుకొని నిన్ను స్తుతించాలో, ఆరాధించాలో అవన్నీ చేయలేక నేను నిమిత్త మాత్రం అయిపోతున్నాను అయ్యా అని కష్టాన్ని చూసి, బాధలు చూసి, ఇరుకులు చూసి దేవునిపైన సనిగే గొనిగే హృదయాలుగా మారిపోతున్నాయి. మరి చాలామంది హృదయాలు ఎలాగ మారిపోతున్నాయి? దేవునిపై సనిగే గొనిగే హృదయాలుగా మారిపోతున్నాయి. లోకంలో ఇదే జరుగుతుంది. కొన్ని సంఘాలలో, క్రైస్తవ్యములో, ఆత్మీయతలో జరుగుతున్న సంఘటనలు ఇవి. ఏంటి ఆ సంఘటనలో? సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి మనం దేవుని కొరకు ఎలా వాడబడాలో అలా వాడబడలేకపోతున్నాం. am I right? చెప్పాలంటే గట్టిగా అవునా కాదా? అవునా కాదా? నువ్వు ఎంతో దేవుని కొరకు వాడబడాలి అనుకుంటావు, కానీ వాడబడలేకపోతున్నావు. పరిచర్య ఎంతో చేయాలనుకుంటావు, చేయలేకపోతున్నావు. దేవుని కొరకు ఎంతో రోషంగా బ్రతకాలనుకుంటావు, ఒక మంచి క్రైస్తవుడిగా పిలిపించుకోవాలనుకుంటావు, మంచి ఆత్మీయుడిగా ఇతరులకు మాదిరిగా ఉండాలనుకుంటావు. కానీ అనుకున్న అంతలోని ఏదో ఒక సమస్య నిన్ను పరిశుద్ధతలోకి నడిపించకుండా, ఆరాధనలోకి నడిపించకుండా, స్తోత్రం నీ నోట పలికించకుండా, దేవుని కార్యక్రమాల్లోకి నిన్ను ఎల్లనివ్వకుండా అడ్డులు వచ్చేస్తున్నాయి. am I right? చెప్పాలి గట్టిగా స్వరమెత్తి. అవునైతే గట్టిగా చెప్పాలా? అవునండి. ఈ సమస్యలు ఎన్నో నన్ను తొలిచివేస్తున్నాయి. అయితే ప్రభువుని అడుగు, ఒక గొప్ప అవకాశం నీకు ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నీకు ఒక గొప్ప ఆలోచన ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ పరిచర్య నేను బాగా చేయాలయ్యా, నీ సేవలో నేను బాగా చేస్తూ వెళ్ళాలి, నీ ఆరాధనలో నేను బలంగా వాడబడాలి. అలా వాడబడాలంటే నా కుటుంబం ఎలా ఉండాలి, నా వ్యక్తిగతం ఎలా ఉండాలి, నా రహస్య జీవితం ఎలా ఉండాలి, నా పరిచర్య ఈ జీవితము అయ్యా ఎలా ఉండాలి అని నువ్వు దేవుని ఎదుట నువ్వు అడిగితే, ఏ సమస్య నిన్ను పరిచర్యకు రానికుండా అడ్డుపడుతుందో, ఏ కష్టము నిన్ను దేవుని సేవలో నిమగ్నమై నిన్ను ఉండనివ్వకుండా చేస్తుందో, ఏదైతే నిన్ను ఆరాధించకుండా నిన్ను హృదయాన్ని గాయపరుస్తున్నాయో అవన్నిటితో నా ప్రభు మాట్లాడటం మొదలు పెడతాడు. స్తోత్రం, గట్టిగా చెప్పాలి స్తోత్రం. వాటన్నిటితో మొదలు పెడతాడు. నీకు వాటికున్న వివాదాన్ని తీరుస్తాడు నా యేసయ్య, ఆ సమస్యను తీరుస్తాడు నా యేసయ్య, ఆ కష్టాన్ని తీరుస్తాడు యేసయ్య. నువ్వు సమాధానం నీ ఇంటిలో చూస్తావు అని విశ్వాసముతో గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన కొరకు చేయదలిచింది ఆయనకు చెప్పి ఈ సమస్యను చెప్పు, నీ కొరకు నిన్ను వాడుకోవటానికి గొప్ప సాధనంగా నిలబెడతాడు నా యేసయ్య. ఏమన్నా మన భక్తులకి లేవా సమస్యలో? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులకు సమస్యలు ఎదుర్కోలేదా? చెప్పకపోయారు గట్టిగా? లేవా? ఎందరోగా ఉన్నాయి కదండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే, అండర్లైన్, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ ఎంతగా దేవుని చేత వాడబడుతున్నాడండి, ఎంతగా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు, ఎంతగా దీవెనను పొందుకున్నాడు, ఎంతగా పరాక్రమశాలి అయి తన యజమానుడైన ఆ రాజుగారికి ఎంతగా ఆధారమై ఉన్నాడు. ఇక్కడ కనబడుతుంది వచనములో. ఎవరట తనను దీవిస్తున్నది? యెహోవాయే. చెప్పాలి. ఎవరు? యెహోవాయే. తన చేత యుద్ధము చేయిస్తున్నాడు, యుద్ధములో విజయం ఇస్తున్నాడు, యుద్ధములో తనను ప్రావీణ్యుడిగా మారుస్తున్నాడు.